ఆడపిల్లలకు వివాహం శీఘ్రంగా అవ్వాలంటే వాస్తు విషయంలో మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వాయువ్య విషయంలో మనం కరెక్ట్గా ఉంటే స్త్రీ సంతానానికి సకాలంలో వివాహం అవుతుంది. వారి వివాహ జీవితం కూడా చాలా బాగుంటుంది. వాయువ్యం, ఉత్తర వాయువ్యం కావచ్చు, పడమర వాయువ్యం కావచ్చు. ఈ దిశల్లో కనుక దోషాలు కనుక ఉన్నట్లయితే స్త్రీ సంతానానికి వివాహం ఆలస్యం అవ్వటం, వివాహం అయిన తర్వాత కూడా స్త్రీ సంతానానికి అనేక కుటుంబ సమస్యలు రావటం వంటివి ఉండే అవకాశం ఉంటుంది. మరికొన్ని సమస్యలు కూడా స్త్రీ సంతానం విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లవ్ మ్యాటర్స్, అంటే లవ్ అఫైర్స్, ప్రేమ వివాహాలు, ఇంకా ఇటువంటివన్నీ కూడా వాయువ్య దోషం వల్ల స్త్రీ సంతానానికి కలిగే అవకాశం ఉంటుంది. సకాలంలో స్త్రీ సంతానానికి వివాహం అవ్వాలంటే వాయువ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వాస్తు ప్రకారంగా ఉంచుకోవాలి. వాయువ్యంలో, పూర్తి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు ఉన్నా, వాయువ్యం వీధిపోటు ఉన్నా, వాయువ్యం మూత ఉన్నా, ఇంకా వాయువ్యం పెరిగి ఉన్నా, ఆగ్నేయం నైరుతుల కంటే వాయువ్యం ఎత్తుగా ఉన్నా వాయువ్య దోషం కింద మనం పరిగణించాలి. గృహంలో కూడా మనం వాయువ్యం టాయిలెట్స్ వేసేటప్పుడు కానీ, స్టోర్ రూమ్స్ కట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా ఎక్కువ మంది వాయువ్యం టాయిలెట్స్ ఇస్తూ ఉంటారు. టాయిలెట్స్కి ఇది కరెక్ట్ ప్లేస్. ఈ టాయిలెట్స్ కట్టేటప్పుడు మనం ప్రధాన గృహానికి టచ్ కాకుండా, ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా ప్రధాన గృహం పారును అనుసరించి వేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ విధమైన పొరపాట్లు జరిగినా కానీ ఇంట్లో స్త్రీ సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా యజమానికి వృత్తి వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. లీగల్ ప్రాబ్లమ్స్ గృహంలో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర వాయువ్యం వీధిపోటు కనుక ఉన్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. ఉత్తర వాయువ్యం వీధిపోటు కనుక ఉన్నట్లయితే ఆ వీధిపోటుకు తగినన్ని జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఉత్తర వాయువ్యం వీధిపోటు కనుక ఉన్నట్లయితే ఇందాక చెప్పిన మనం ఫలితాలన్నీ జరుగుతాయి. దాంతోపాటుగా ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. వాయువ్యం అంటే పడమర దిక్కు, ఉత్తరం దిక్కు కలిసే మూలనే మనం వాయువ్యంగా పిలుస్తాం. ఈ వాయువ్యంలో మెట్లు నిర్మించినప్పుడు మెట్ల కింద టాయిలెట్స్ కానీ, స్టోర్ రూమ్స్ కానీ కట్టకూడదు. ఈ విధంగా మెట్ల కింద టాయిలెట్స్ కానీ, స్టోర్ రూమ్స్ కానీ కట్టినప్పుడు ఇందాక చెప్పిన మన దుష్ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం మీద ప్రభావం చూపుతుంది. అలాగే గృహంలో ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నాడీ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్థలాభావ పరిస్థితుల వల్ల ఉత్తర వాయువ్యంలో మెట్ల కింద టాయిలెట్స్ కట్టాల్సి వచ్చినప్పుడు వాస్తులో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించి నిర్మాణం చేయాలి. ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి ముందు జాగ్రత్త లేకుండా మెట్ల కింద టాయిలెట్స్ కానీ, స్టోర్ రూమ్స్ కానీ కట్టకుండా ఉండాలి. ఇప్పుడు స్త్రీ సంతానానికి వివాహం శీఘ్రంగా అవ్వాలంటే, మంచి సంబంధం దొరకాలంటే ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యం పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇందా చెప్పిన మన వాస్తు దోషాలన్నీ కూడా మనం లేకుండా చూసుకోవాలి. స్త్రీ సంతానానికి మంచి సంబంధం రావాలంటే దక్షిణాగ్నేయంలో డోర్ మనం పెట్టుకోవటం మంచిది బయటకు వెళ్ళటానికి. జనరల్గా మనం ఆగ్నేయంలో వంటగది ఇస్తూ ఉంటాం, కిచెన్ ఇస్తూ ఉంటాం. ఆ కిచెన్కి దక్షిణ భాగంలో ఆగ్నేయ ప్రాంతంలో మనం డోర్, ఇంటి గృహం మొత్తానికి ఆగ్నేయం అవుతుంది, అది దక్షిణాగ్నేయం. అక్కడ కనుక మనం బయటకు వెళ్ళడానికి డోర్ కనుక పెట్టుకున్నట్టయితే స్త్రీ సంతానానికి మంచి జీవితం ఉంటుంది. స్త్రీ సంతానానికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గృహస్థకు వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కూడా సాధ్యం అవుతుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.